ఉన్నావురా? నిన్నెవరో ఏం చేయలేదుగా? యూసిలీ, నన్నెవరేం చేస్తారులా? అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏమోలా, నాకే తెలీదు. అవును, మెగా ఫోటో సెషన్ అయిపోయిందిగా, పంపించేసావా? అయిపోయింది. అవును, చెప్పడం మర్చిపోయాను. అమ్మ మనిద్దరికి ట్రీట్ ఇస్తుందంట. ఓహో, అత్తగారు మనిద్దరికి ట్రీట్ ఇస్తారా? మీ అత్తగారే. అయితే షాపింగ్కి వెళ్ళి మంచి డ్రెస్ కొనుక్కోవాలి. ఏది కొనుక్కోవాలి? సారీ, చుడిదార్, హాఫ్ సారీ, ఏదో ఒకటి కొనుక్కుంటానులే. ఇప్పుడేం వేసుకున్నావు? ఏం వేసుకోలేదు. అయితే ఒంట్లో ఎక్కడెక్కడ ఏమేమున్నాయో చెప్పనా? షటప్. నేను స్లీవ్లెస్ టాప్ వేసుకున్నాను. అదొక్కటేనా? ఇంకేం వేసుకున్నావు? చంపేస్తా. నేను చెప్పనా? నోర్మోయ్. వేసుకున్నాను. కలర్? కలరా? కలర్ కొరుకుతా. ఎక్కడా? ఉయ్, ఒళ్ళెలా ఉంది? చాలా వామ్గా ఉందిలా. అరుణ్, టూ హార్డ్ కోర్. కానీ నీ ఒంట్లో ఉన్న నా సాఫ్ట్ కోర్లన్నీ జాగ్రత్త. నీవా? నా ఒంట్లోనా? ఏంట్రా దొంగ సచ్చినోడా? అయ్యో, దొంగ సచ్చినోడా. అయ్యో, దొంగ సచ్చినోడా. I'll call you later, okay? Bye. అత్తగారు రాంగ్ టైమింగ్. ఎవరితోనే మాట్లాడుతున్నావు? అరుణ్ తోమా. ఏంటి, లవ్వా? అది ఇంతకు ముందు మాట్లాడినంత ఫ్రీగా లేవే? అవునమ్మా, అరుణ్ నేను బంగారు తల్లి, నీకు అరుణే సరి అయిన జోడీలా. టైం చూసుకొని నాన్నగారితో నేను మాట్లాడతాను. ఏం ఆలోచిస్తున్నావులా? నువ్వు మేఘావేనా అని. నాకు అలాగే అనిపిస్తుంది, నేను మేఘానేనా అని. ఇంతలోనే ఎంత మార్పు కదా. నువ్వు చాలా మారిపోయావు. నేనంటున్నది నీ గురించి. ఓహ్ అవును, బుల్లు నన్ను చాలా మార్చేసింది. నన్ను కూడా మరిపించేసింది. ఐమ్ సో అన్లక్కీలా. ఏమైంది మేఘా? రోహిత్ని నమ్మి ఇండియా వెళ్ళాను. నన్ను టాప్ మోడల్ని చేస్తానని, కాల్ గర్ల్గా మార్చాలని చూశాడు. ఎలాగో తప్పించుకుని భానుకోటికాస్వరం భవాతి తారకం పరం నీలకంఠమీప్సిదాతదాయకం త్రిలోచనం కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం కాశికాపురాధినాథ కాలభైరవం భజే.
చెప్పినా తప్పగానే అర్థం చేసుకున్నాను. భారతీయత అంటే ఏంటో ఆ మట్టి మీద కాలు పెడితే గాని అర్థం కాలేదు. దట్స్ ఇండియా. ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? అరే అరుణ్, ఆ చైనీస్ అమ్మాయి రెడీ అవడానికి ఇంకో 2 చైనీస్ మంత్స్ పట్టను. ఇప్పటిదాకా ఏం చేస్తావు? నేరోలాగా పెయింటింగ్ వేసుకుంటుంది. సరే, షార్ప్ గా ఒక క్వశ్చన్ వేస్తాను, షార్ప్ గా ఆన్సర్ చెప్పు. సరే అడుగు. అబ్బాయిలకు ఒక అమ్మాయిని ప్రేమించినప్పుడు ఉండే ఆనందం అదే అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఎందుకుండదు? ఏమోలా తెలీదు. చెప్పనా? ఒక అమ్మాయిని ప్రేమించి వదిలేస్తే ఎవడో ఒక బక్రాగాని చూసుకుంటుందిలే అనుకుంటాడు, అందుకు ఆనందంగా ఉంటాడు. కానీ అదే అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆ బక్రా తనే అని తెలుసుకుంటాడు, అందుకు బాధగా ఉంటాడు. ఏంటి ఫీల్ అవుతున్నావా? మనసులో పెట్టుకుంటావా? లేదు. పెట్టుకో, పెట్టుకుని సరిగా పనిచే. పో. కుదరదు. ఏమండి, ఇవన్నీ ఎందుకండి? ఎలా ఉండాలో ఒక ముక్కలో చెప్తే సరిపోతుంది కదా. అదే నీకు నాకు ఉన్న తేడా. ఒక వ్యాపారంలో విజయం సాధించాలంటే ఎలా ఉండకూడదో ముందు తెలుసుకోవాలి. అప్పుడే ఎలా నడుచుకోవాలో తెలుస్తుంది.